హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో నాగమణికంఠ ప్రయాణం చాలా సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు ఎమోషనల్ అయినప్పటికీ ఆ తర్వాత టాస్క్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మణికంఠకి ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ స్పెషల్ గిఫ్ట్ చూసిన మణికంఠ చాలా ఎమోషనల్ అయ్యి కన్ఫెషన్ రూమ్లోనే కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే ఉండిపోయాడు. అసలు ఏమైంది? బిగ్ బాస్ మణికంఠకి ఇచ్చిన ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమిటి, అది ఎందుకు ఇచ్చాడు అనే వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం. ఇక ఈరోజు వీకెండ్లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున మణికంఠతో మాట్లాడుతూ నువ్వు కన్ఫెషన్ రూమ్కి రా మణికంఠ, నీతో మాట్లాడాలి అంటూ చెప్పడంతో మణికంఠ వెంటనే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఒక్కసారిగా తన కూతురు అలాగే తన భార్య తనకి విషెస్ చెప్తున్న వీడియోని ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. దీంతో మణికంఠ బిగ్ బాస్కి లవ్ యూ చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే సమయంలో బిగ్ బాస్ కూడా మణికంఠకు బర్త్డే విషెస్ చెప్పడం విశేషం. ఇక కన్ఫెషన్ రూమ్లో ఉన్న మణికంఠతో నాగార్జున మాట్లాడుతూ, మణికంఠ, నువ్వు దేనికోసమైతే ఈ హౌస్లోకి వచ్చావో అది నీ వద్దకి చేరే సమయం చాలా అతి తక్కువలోనే ఉంది. కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్నంత కాలం గేమ్పై మాత్రమే ఫోకస్ చేయి. నీ వాళ్ళు నీ వెంటే ఉన్నారు అనడానికి మాత్రమే ఈ వీడియో బిగ్ బాస్ ఒక శాంపిల్గా పంపించాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి నీ జర్నీని ముగించుకొని నువ్వు బయటకు వచ్చే సమయానికి నీ అనుకున్న వాళ్ళందరూ కూడా నీ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఖచ్చితంగా జరుగుతుంది మణికంఠ. నువ్వు హౌస్లో ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నావు. ఆ ఎమోషనల్ అయ్యేది తగ్గించుకుంటే నీ గేమ్పై ఫోకస్ పెరుగుతుంది. అందుకే నీకు ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అని చెప్తూ చివర్లో మణికంఠకి బిలేటెడ్గా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాడు నాగార్జున. దీంతో మణికంఠ, ఇక్కడి నుంచి నేను అస్సలు ఎమోషనల్ అవ్వను సార్. తనకి తన ప్రాణమైన నా భార్యని అలాగే నా కూతురుని మీరు చూపించారు. ఇక ఇది నాకు చాలా పెద్ద గిఫ్ట్ అవుతుంది. నా జీవితంలో ఏ బర్త్డేకి కూడా ఇంత పెద్ద గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు, కానీ బిగ్ బాస్ నాకు ఇచ్చాడు. బిగ్ బాస్ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ మణికంఠ ఏడుస్తూనే ఎమోషనల్ వర్డ్స్తో బిగ్ బాస్ని ప్రైజ్ చేశాడని చెప్పవచ్చు. మొత్తంగా బిగ్ బాస్ మణికంఠని సర్ప్రైజ్ చేసి తన కూతురి అలాగే భార్య వీడియో ప్లే చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నాగార్జున కూడా మణికంఠతో మాట్లాడిన విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వారం అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.